వెల్కమ్ టు ది జియో ఫ్రీ ఏ కోర్స్ వీక్ 4 లాస్ట్ వీక్. ఈ వీడియోలో మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేనైతే సక్సెస్ఫుల్ గా 4 వీక్స్ ని కంప్లీట్ చేశాను. బ్యాడ్జ్ కూడా వచ్చింది. అది మీకు నేను చూపిస్తాను. ఒక క్విక్ నోట్ అండి, ప్రెసెంట్ గూగుల్ ఏ కోర్స్ యొక్క క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. చాలా మందికి తెలుసు ఇది జియో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, గూగుల్ అయితే కాదు. కానీ మీరు ఈ వీడియో చూస్తే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేస్తాం, ఆ డీటెయిల్స్ అన్ని మీకైతే గూగుల్ ఏ ప్రాజెక్ట్ అయితే యూజ్ అవుతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ లో మనం డిజైన్ వర్క్ మాత్రమే చేస్తాం, ఇందులో కోడింగ్ ఉండదు. అదే డిఫరెన్స్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆర్కే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి అయితే థ్యాంక్ యూ చెప్పాలండి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ వీడియో గురించి అయితే అడిగారు. యాక్చువల్ గా నేనైతే ఇంత ఎర్లీగా కంప్లీట్ చేయకపోదునేమో, ఎందుకంటే మీకు తెలుసు కదా గూగుల్ ఏ ఏజెంట్ కోర్స్ ఆల్రెడీ రన్ అవుతుంది, డైలీ వన్ వీడియో పెడుతుంది. సో అసలు టైం అయితే దొరకలేదు. యాక్చువల్ గా లాస్ట్ ఫ్రైడే అవ్వాలి, కానీ కొంచెం లేట్ అయింది. అందుకోసం వాళ్ళకి థ్యాంక్స్, లేదంటే నెక్స్ట్ వీక్ చేసేవాడిని. థ్యాంక్స్ టు ఆల్ యువర్ సపోర్ట్. సో మీరు నాకు ఒక కామెంట్ చేయండి, మీలో ఎంతమంది మన ఛానల్లో వీడియో చూసి ఈ జియో కోర్స్ ని కంప్లీట్ చేశారో, చేస్తున్నారో. ఒకవేళ మీరు ఇండివిజువల్ గా చేసినా కూడా ఒక మెసేజ్ చేయండి, దాన్ని బట్టి ఏ కోర్సెస్ ని ఎంతమంది చేస్తున్నారో ఒక ఐడియా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది, ఎనర్జీ కూడా ఇస్తుంది. సపోజ్ ఈ కోర్స్ మీరు ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే, ఒకవేళ ఎన్రోల్ అవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే, ఇదైతే ఒక మంచి కోర్స్. మీకు ఒక బేసిక్ డీటెయిల్స్ తెలుస్తాయి, ఎలాంటి ఏ టూల్స్ ఉన్నాయి, వీడియోస్ని ఎలా జనరేట్ చేయొచ్చు, ఆడియోని ఎలా జనరేట్ చేయొచ్చు, అసలు ఏ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ 4 వీక్స్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి అసైన్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే పైన లింక్ ఇస్తున్నాను, రిజిస్టర్ అవ్వండి. నేనైతే ఈ 4 వీక్స్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. సో మీరు కూడా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో కంప్లీట్ 4 వీక్స్ అసైన్మెంట్స్ ఎలా కంప్లీట్ చేయాలి, దాంతోపాటుగా క్విజ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లింక్ నేను ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా టైం అయితే ఉంది. అసలు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? జియో కోర్స్ అయి ఉండొచ్చు, అదొక గూగుల్ ఏ కోర్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొక కోర్స్ అయి ఉండొచ్చు. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం ఒక ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనేది ఇండివిజువల్గా ఉంటాయి, టీమ్స్గా ఉంటాయి. అలాగే హ్యాకథాన్ కూడా ఉంటుంది. కామన్గా చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. హ్యాకథాన్కి క్యాప్స్టోన్కి డిఫరెన్స్ ఏంటంటే, హ్యాకథాన్ అనేది 24 to 48 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది, దాన్ని కామన్గా హ్యాకథాన్ అంటారు. ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కంటే హ్యాకథాన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని హ్యాకథాన్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే దానికి టైం లిమిట్ ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా చేయాలి. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్కి మీకు అలా టైం లిమిట్ ఉండదు, 15 days అనో ఎక్కువ గ్యాప్ ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఇంతవరకు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కానీ లేదా ఒక హ్యాకథాన్లో కానీ పార్టిసిపేట్ చేశారా? అయితే కామెంట్ చేయండి. ఇంకొక చిన్న నోట్ అండి, ఈ అసైన్మెంట్స్ నేను కంప్లీట్ చేయడానికి చాట్ జీపీటీని అయితే యూజ్ చేశాను. ఇనిషియల్గా చాట్ జీపీటీని కానీ ఎనీ ఏఐ టూల్ని యూజ్ చేసి ఈ అసైన్మెంట్ అయితే మీరైతే కంప్లీట్ చేయొద్దు. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక ఫీచర్ని కానీ క్రియేట్ చేస్తున్నప్పుడు వై, వాట్, హౌ ఈ 3 మీకు తెలియాలి. ఈ మూడిటిని మీరు కానీ ఐడెంటిఫై చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ని తీసుకోండి, మీరు ఆలోచించండి అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు ఎంతవరకు స్కోప్ చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, అంటే అందులో కాంపోనెంట్స్ ఏమి ఉండాలి, మీ యూఐ ఎలా ఉండాలి, మీ కంట్రోల్స్ ఎలా ఉండాలి, వాటి గురించి మీరు ఆలోచించండి. డైరెక్ట్గా చాట్ జీపీటీని కానీ ఏఐ టూల్ని కానీ యూజ్ చేయకండి. ఈ వీడియోలో నేనైతే యూజ్ చేశాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసి ఈ డిజైనింగ్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని. అట్ ది సేమ్ టైం ఏ టూల్ని ఎంత బాగా యూజ్ చేయొచ్చు అన్నది మీకు చూపించడం గురించి కూడా అదొక చిన్న డెమో అని మీకు చూపించాను. సో ఫస్ట్ మీరైతే మీ ఓన్గా చేయండి, ట్రై చేయండి కొంత టైము. తర్వాత ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి మెల్లిగా బ్రెయిన్ స్టార్మ్ చేసి ఫైనల్గా అసైన్మెంట్ అయితే క్రియేట్ చేయండి. ఇదైతే నా సజెషన్. మీరు సింపుల్గా చాట్ జీపీటీ యూజ్ చేసి చేస్తారనుకోండి, దానివల్ల యూజ్ అయితే మీకు ఏమి ఉండదు. మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారు, మీకు బ్యాడ్జ్ వస్తుంది, దానివల్ల ఏంటి యూజ్ లేదు కదా. ఎందుకు అంటే క్యాప్స్టోన్ పర్పస్ ఏంటి అంటే, మనం ఏం నేర్చుకున్నాం, క్యాపబిలిటీ ఏంటి అని మనకు తెలుసుకోవడానికే యాక్చువల్గా ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. ఓకేనా, అది మర్చిపోదు. ఆల్ రైట్, ఇప్పుడు మనం మన ల్యాబ్లోకి వెళ్దాం. లెట్స్ గో. యాజ్ యూజువల్గా మీ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ విత్ ఓటీపీ. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, బట్ ఒకసారి నేను చూపిస్తాను, ఎవరైనా డైరెక్ట్గా వీడియో చూస్తారేమో అని. ఓకే, సో డాష్ బోర్డ్ అయితే ఇలా మనకు కనపడుతుంది. క్లిక్ హియర్, గో టు కోర్స్ పేజ్, వీక్ 4 ఎంటర్ సెషన్. మనకి ఒక లైవ్ వీడియో అయితే ఉంటుంది, 3 యూట్యూబ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ 3 యూట్యూబ్ వీడియోస్ని ఒకసారి చూడండి. లైవ్ వీడియో ఒకసారి మీరు చూస్తే తర్వాత నుండి మీరు రివ్యూ చేసుకోవడానికి అవైలబుల్లో ఉంటుంది. 2 రిసోర్స్ డాక్యుమెంట్ అయితే ఉన్నాయి, డౌన్లోడ్ చేసి ఉంచుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. క్విజ్ అయితే నేను కంప్లీట్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, క్విజ్ని రిలీజ్ చేస్తాను. లైవ్ వీడియోలో డాక్టర్ శైలేష్ గారు ఏ ఏజెంట్ వలన మనకి ఏంటి యూజ్, ఎందుకు ఏ ఏజెంట్కి యూజ్ చేయాలి, సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆర్పిట్ తివారీ గారు వీక్ 1 నుండి వీక్ 3 వరకు మనం ఏం నేర్చుకున్నాం చిన్న రీక్యాప్ ఇచ్చారు. రీక్యాప్ ఇచ్చాక మన వర్క్‌ని ఎలా మనం ఆటోమేట్ చేసుకోవచ్చు, వెబ్‌సైట్స్‌ని ఎలా జనరేట్ చేయొచ్చు, అలాగే మనం ఏదైతే సైన్స్‌లో చూస్తుంటాం గదా! ఫోటోసింథసిస్ గాని, మనం విజువలైజ్‌గా ఎలా చూడొచ్చు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్రాడ్‌కాస్ట్ వీడియోలో చెప్పారు. ఓకేనా? ఒకసారి మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనం వీక్ 4 అసైన్‌మెంట్‌లో ఎస్పెషల్లీ వాళ్ళు మనకు ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయమన్నారు. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటారు. మనం యాక్చువల్‌గా ఈ లాస్ట్ 3 వీక్స్‌లో ఏం నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్‌నన్నీ ఇక్కడ అప్లై చేయాలి. అదే క్యాప్స్టోన్ అంటే ఫైనల్ ప్రాజెక్ట్ లాంటిది. ఇక్కడ మనల్ని ఒక యాప్‌ని డిజైన్ చేయమన్నారు. కోడ్ అయితే అవసరం లేదు దీనికి. సో, వాళ్ళు కొన్ని సెక్షన్స్ ఇచ్చారు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? మన సొల్యూషన్ ఏంటి? ఎవరు దానికి యూజర్సు? అసలా దానికి ఎందుకు మనం చేస్తున్నాం? సో, దాని లోపల కాంపోనెంట్స్ ఏముంటాయి? సో, తర్వాత మన విజన్ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని కలిపి దాంతో పాటుగా ఒక స్కెచ్ కూడా క్రియేట్ చేయమన్నారు. అంటే ఒక యూఐ ఎలా ఉంటుంది? ఓకేనా? యూఐ అంటే ఏం లేదు. యూజర్ ఇంటర్‌ఫేస్ అనమాట. మొబైల్ ఉందనుకోండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసాం. అదొక యూఐ కదా! సో, స్కెచ్ చేయమన్నారన్నమాట. మనకి ఎక్కడెక్కడ ఎలాంటి కంట్రోల్స్ ఉండాలి. నేనైతే ఏం చేశానంటే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఇది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇది ఆల్రెడీ వాళ్ళిచ్చిన డాక్యుమెంట్‌లో ఉంది. ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో, ఇది కాపీ పేస్ట్ చేసి చాట్‌జీపీటీలో ఇచ్చాను. యాక్చువల్‌గా నేను గో యూజ్ చేస్తున్నాను. చాట్‌జీపీటీ గో. సో, జస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అది నేను ఎప్పుడైతే కాపీ చేశానో సో, మనకిలా జనరేట్ చేసింది. నాకు ఇమేజ్‌తో పాటు కూడా జనరేట్ చేసింది. తర్వాత నేను కొంచెం ఇంకా టైమ్ స్పెండ్ చేసి ఇమేజ్‌ని కొంచెం బెటర్‌గా జనరేట్ చేశాను. తర్వాత అది నేను కాపీ పేస్ట్ చేసి మన వర్డ్ డాక్యుమెంట్‌లో వేసాను. కాపీ పేస్ట్ చేసి కంప్లీట్‌గా. ఆ తర్వాత కొన్ని నేను ఇమేజ్ చెప్పాను కదా! ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ అన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే. అయిపోయింది. సో, ఇక్కడితో మనమైతే అసైన్‌మెంట్ అయితే కంప్లీట్ చేసాం. కానీ మీరైతే ఈ షార్ట్‌కట్ పద్ధతిని ఫాలో అవ్వద్దు. ఎప్పుడైనా మనం ఒక అసైన్‌మెంట్ గాని, ఒక ప్రాజెక్ట్ గాని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది ఒక సినిమాలో ఒక కమెడియన్ డైలాగు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అది ఏ మూవీలోదో అట్‌లీస్ట్ యాక్టర్ ఎవరని. ఓకేనా? సో, ఎందుకు, ఏమిటి, ఎలా. వై అసలు ఎందుకు? అసలేంటి ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు చేస్తున్నావు? ఏమిటి? అంటే వాట్? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రాబ్లమ్ యొక్క స్కోప్ ఏంటి? ఎవరికి యూజ్ అవుతుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ స్కోప్. కామన్‌గా స్కోప్ అనమాట. ఎంతవరకు చేస్తావు? ఏం చేస్తున్నావు? లాస్ట్‌ది హౌ ఎలా? అసలేంటి? నువ్వెలా చేద్దాం అనుకుంటున్నావు? నీ ఆర్కిటెక్చర్ ఏంటి? ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? వై, వాట్, హౌ ఈ మూడిట్లికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లే. సో, ఈ ప్రాజెక్ట్‌లో కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసాం. సో, అల్టిమేట్‌గా ఇదేనండి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే. సో, ఇదే కాన్సెప్ట్ మీరు గూగుల్ ఏఐ ఏజెంట్ ప్రాజెక్ట్‌లో కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం అసైన్‌మెంట్ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ మై అసైన్‌మెంట్, అప్‌లోడ్ డాక్యుమెంట్, అప్‌లోడ్ డన్. అసైన్‌మెంట్ ఈస్ డన్. ఇప్పుడు మనం ఎండ్ సెషన్ చేద్దాం. అసైన్‌మెంట్ స్టిల్ పెండింగ్ అని చూపిస్తుంది. వావ్! ఫీడ్‌బ్యాక్ ఇచ్చేయండి రెగ్యులర్‌గానే. లైవ్ సెషన్. ఇదండి మన బ్యాడ్జ్. మీరు చూస్తున్నారు కదా! నైట్ 12 అవుతుంది. ఓకేనా? నాకు తెలీదు నిజంగా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో వీటిలి గురించి. నేనైతే చాలా టైం స్పెండ్ చేస్తాను. ఇదంతా మీకేం చెప్తుందంటే మీకు ఒక మోటివేషన్ ఉంటదని నేను చెప్తున్నాను. అంతే తప్ప నేనేదో గ్రేట్ అని చెప్పట్లేదు. ఓకేనా? స్టూడెంట్ కాదు. మన నేమ్ ఇద్దాం. మీ నేమ్ అయితే ఇవ్వండి. మీకు ఇలా వస్తది. వన్స్ యూ కన్ఫర్మ్ దిస్ నేమ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అగైన్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్. మీ ప్రాపర్ నేమ్, సర్‌నేమ్‌తో చక్కగా ఇవ్వండి. ఆధార్ కార్డ్‌లో ఎలా ఉంటే అలా ఇవ్వండి. కన్ఫర్మ్, ఐ వెరిఫై, డౌన్లోడ్ బ్యాడ్జ్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మన ఛానెల్ ఒక ఫ్రెండ్‌తో షేర్ చేయండి. ఫ్రెండ్‌కి యూజ్ అవుతుంది. మన ఛానల్ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.